ప్రైజ్ లార్డ్ అందరు బాగున్నారండి. అభినవ్ జాన్సన్ ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఉదయాన్నే బయటికి రాగానే వాతావరణం చల్లగా ఉందండి. ఇది ఎండాకాలంలో అనిపించట్లేదండి, వర్షాకాలం వచ్చేసినట్టుగా అనిపిస్తుంది 4-5 నెలల్లోనే. చూడండి, ఈరోజు మార్నింగే అండి బయటకు వచ్చాము. అలాగా వాతావరణం బాగుందని వీడియో తీసామండి. చూడడానికి చాలా మనశాంతిగా ఉందండి, ప్రశాంతంగా ఉంది. ఈ ప్లాంట్ అండి స్టీల్ ప్లాంట్. టౌన్షిప్ సెక్టర్ 6 అని అందులో ఉంటాము, బీటెక్ క్వార్టర్స్లో ఉంటాము. చాలా బాగుందండి, వాతావరణం చాలా బాగుంది. అసలుకి మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది చూడడానికి. ఎప్పుడు అలసడే కాదండి, ఇలాంటి విషయాలు కూడా చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది, మనసుకి హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఈ వైజాగ్లో ఈ ప్లాంట్ కూడా చాలా బాగుంటుందండి. టౌన్షిప్ చల్లగా ఉంటుంది వాతావరణం ఎప్పుడు. ఇది మన గార్డెన్ అండి, గార్డెన్లో తీసినాయి. ఈ మొక్కల మీద పడిన వర్షం చూస్తుంటే మనసుకి హాయిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది, మైండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది. మా పిల్లలండి, మా బాబు వీళ్ళిద్దరు మా బావగారు పిల్లండి, ఇద్దరు ఊరి నుంచి వచ్చారు. హాలిడేస్కి, సమ్మర్ హాలిడేస్కి ఇచ్చారు. సమ్మర్ హాలిడేస్కి వచ్చిన రైనీ సీజన్ ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలు. వాళ్ళు కొన్ని నేర్చుకున్నారండి, బైబిల్లో చిన్న లెసన్స్ కొన్ని నేర్చుకుని చెప్తారు పిల్లలు. ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఏమనగా సీమోను పేతురు, అంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పి, బర్తలోమయి, తోమా, మత్తయి. 12 మంది శిష్యుల పేర్లు ఏమనగా సీమోను పేతురు, అంద్రయ్య, యాకోబు, యోహాను, ఫిలిప్పి, బర్తలోమయి, తోమా, మత్తయి, యాకోబు, సీమోను, ఇస్కరియోతు, యూదా. మత్తయి 10:2. జాన్ 1:1. ఆదిన వాక్యం ఉండను, వాక్యమే దేవుడి ఉండను, వాక్యమే దేవుడి యొద్ద ఉంటుంది. జాన్ 1:1. ఈ పిల్లల చేత చక్కగా వాక్యం చెప్పించానండి. బయటకు వచ్చారు, వాతావరణం కూడా బాగుంది కదా, వాళ్ళ మైండ్ కూడా బాగుంటుందని వాక్యం చెప్పించాను. మళ్ళీ తిరిగి ఇంట్లోకి వెళ్తున్నామండి. అలాగే కాంప్లెక్స్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. కాంప్లెక్స్ అంతా ఒకసారి చూపిస్తాను. సెక్టర్ 6లో కాంప్లెక్స్ సరుకులు అన్నీ తెచ్చుకుంటామండి మేము. ఇదిగోండి సెక్టర్ 6 కాంప్లెక్స్ అండి, ఇదంతా చక్కగా నీట్గా ఉంటుందండి. ఇవి కూడా మనుషులాగే నిద్రపోతున్నాయండి. మార్నింగే ప్రశాంతంగా ఎక్కడ నిలిచిపోయి చక్కగా వర్షంలో ఎక్కడికి వెళ్ళకుండా చాలా ప్రశాంతంగా ఉన్నాయండి. అవి కూడా మా చిన్న బాబుని వీడియో తీసుకొచ్చాయండి అన్నీ. ఇది మన ఇంటి వెనకాల గార్డెన్ అండి, గ్రౌండ్ అండి. చూడండి, చెట్టు కాయలు బాగా వచ్చాయి, మామిడికాయలు. వర్షాకాలంలో అవి పురుగులు పట్టే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయండి, వర్షం పడితే కాయలు పాడైపోతాయి మామిడికాయలు. చెట్లకి మాత్రం సమృద్ధి నీళ్ళండి, ఎండిపోతున్నాయి. ఎవరి పనులలో ఉండి చెట్లు నీళ్ళు పట్టలేకపోయాము. కానీ నిన్నటి నుంచి వర్షం పడడం వల్ల చెట్లకి మాత్రం సమృద్ధి అని నీళ్ళండి. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్.